హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఎప్పటినుంచో పిఠాపురం వెళ్ళాలనుకుంటున్నానండి. నిన్న గురు పౌర్ణమి రోజున నాకు భగవంతుడు అవకాశం ఇచ్చారండి. పిఠాపురంలోకి అడుగు పెట్టగానేనండి అక్కడ ప్రశాంతమైన వాతావరణం నాకు ఎంత నచ్చిందంటేనండి నిజంగా చాలా చాలా బాగుందండి. చూడండి శివయ్య ఎలా ఉంటారండి. ఈ తల్లి పురుహూతికాదేవి చూడండి అమ్మ స్వయంభూగా వెలిసారన్నమాట అండి అక్కడ. శ్రీ దత్తుడిని కూడా చూడండి శ్రీపాద శ్రీవల్లభులు ఎంతనైనా ఆనందకరంగా ఉన్నారు. ఈయన స్వయంభూగా వెలిసారండి. చాలా చాలా బాగున్నారండి. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ముందుగా స్వామివారిని దర్శించుకున్నానండి. ఆ దివ్యమంగళ రూపాన్ని చూడగానే హృదయం ఆనందంతో నిండిపోయిందండి. తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నాను. అమ్మవారిని దర్శించుకుని నా కుటుంబ సభ్యులందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, అందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకున్నానండి. అలాగే దత్తాత్రేయ స్వామి వారి దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగిందండి. ఆ దర్శనం నాకు జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన అనుభూతిగా నిలిచిపోతుందండి. భక్తితో చేసిన ప్రతిపాదనను భగవంతుడు తప్పకుండా వింటాడనే నమ్మకం మరింత పెరిగిందండి. మన జీవితంలోనండి ఎంత పని ఒత్తిడి ఉన్నా అప్పుడప్పుడు ఇలాంటి పుణ్యక్షేత్రాలను దర్శించడం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుందండి. కొత్త ఉత్సాహం వస్తుంది. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. కొన్ని గంటల పాటు దేవాలయంలో గడిపిన ఎన్నో రోజులుగా ఉన్న మానసిక అలసట తగ్గిపోయినట్లుగా అనిపిస్తుందండి. అందుకే అవకాశం వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి ఇలాంటి పవిత్ర క్షేత్రాలను తప్పకుండా దర్శించండి. ఆ దైవానుగ్రహం మన జీవితానికి మంచి మార్గాన్ని చూపిస్తుంది. ఈరోజు నా పిఠాపురం యాత్రలోని కొన్ని అందమైన దృశ్యాలు మీతో పంచుకుంటానండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందండి. లైక్ చేయండి ప్లీజ్ అండి. చూడండి ఎంత పెద్దగా ఉన్నదో ఆలయం అంతా చాలా పెద్దగా ఉంటుందండి. స్వామివారు ఉన్నారండి పున్నపు చంద్రుల్లా మెరిసిపోతూ తెల్లగా మీకు చూపించారు కదండి స్వామివారు ఎంతో అందంగా ఉంటారండి. ముందు పెద్ద నందీశ్వరుడు ఉంటారన్నమాట అండి. ఆయనకి ఎదురుగా ఎక్కడైనా ప్రతి శివాలయంలో నందీశ్వరుడు అయితే తప్పకుండా ఉంటారు కదండి. పక్కనే సుబ్రహ్మణ్య స్వామి, సీతారాములు, దుర్గాదేవి, కాశీ విశ్వేశ్వరుడు, ఇంకా దేవసం ఉన్నారండి. అయ్యప్ప స్వామి ఉన్నారండి. చిన్న చిన్న ఆలయాల్లోని ప్రతిష్ఠించారండి. చూడండి ఇది మనకు కనిపిస్తుంది ఆ గుడి సాయిబాబా వారి గుడి అండి. అందులో ఇంకా దత్తాత్రేయుల వారు, ఇంకా గురువుల ఫోటోలు విగ్రహాలు ఉన్నాయండి. ఈ రో ఈ రోజైతే గురు పౌర్ణమి రోజునైతేనండి స్వామివారికి అనేక రకాల పుష్పాలతో, జాజులతో, సంపెంగలతో, మల్లెపూలతో, గులాబీలతో స్వామికి ఎంతో అందమైన పూజ జరిగిందంటండి. కానీ మేము కొంచెం లేట్‌గా వెళ్ళాము. కొంచెం మిస్ అయ్యామన్నమాట. ఇక్కడ చూడండి అన్నప్రసాదం, నిత్యాన్నదాన ప్రసాదం ఉంటదండి. చాలామంది భక్తులైతే చాలా పెద్ద క్యూలలో నిలబడడం జరిగిందన్నమాట అండి. చూడండి ఇక్కడ చాలామందున్నారండి. మేము కొంచెం ఎక్కువసేపే నిలబడవలసొచ్చిందండి. కానీ ఎక్కడైనా గానీ కొంచెం తినేసి ఎళ్తే మనకి పెద్ద అలసట ఉండదండి. మనం ఎంత దూరం వెళ్ళినా గానీ కొంచెం భోజనం చేసి వెళ్ళామంటే కొంచెం శక్తి వస్తుంది మిగతా చోట్లకి వెళ్ళడానికి. టైంకి మాత్రం ఎక్కడున్నా భోజనం చేసినట్టు ఎళ్తే చాలా బావుంటదండి. చూడండి అయ గుడి సాయిబాబా వారి గుడి అన్నమాట అండి. చూడండి ఎంతమంది భక్తులు వస్తున్నారో చూడండి. చూడ్డానికైతే చాలా విశాలమైన ప్రాంతమండి. చాలామందొచ్చి దర్శించుకుంటారండి. వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్లి తప్పకుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. ఆయమ్మ పురుహూతికా దేవిని కూడా దర్శించుకోండి. ఆమె ఇక్కడ కాదండి వేరే చోట పెంకుటింట్లో స్వయంభూగా వెలిసారండి అమ్మ. అది వేరే చోటండి. మాకు వీలవ్వలేదండి వెళ్ళడానికి. మీరైతే తప్పకుండా వెళ్లి దర్శించుకోండి. మేము మరొకసారి వెళ్ళినప్పుడు దర్శించుకుంటామండి అమ్మని. చూడండి ఎంత బావుంటదోనండి. చాలా రోజుల నుంచి వెళ్దాం వెళ్దాం అంటే ఇప్పుడు భగవంతుడు నాకు అవకాశం ఇచ్చారండి. అది మళ్ళీ గురు పౌర్ణమి రోజు వెళ్ళడం నిజంగా నా అదృష్టం అండి. ఇదిగోనండి దత్తాత్రేయుల వారి గుడనమాట అండి. శ్రీపాద శ్రీ వల్లభులు ఇక్కడే పుట్టారంటండి. వాళ్ళ తాతగారి ఇల్లంటండి ఇది. శ్రీ బాపనాచార్యుల వారండి. చూడండి అక్కడ చెట్టుకి మేడి చెట్టుకి నిజంగా ఇది చూస్తే మన జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయండి. మేడి చెట్టు అండి. ఔదుంబర వృక్షం అండి నిజంగానే. ఎంతో ప్రసిద్ధమైందండి. పిఠాపురం అంటేనే దత్తాత్రేయుల వారికి ఎంతో ఇష్టమైన ప్రదేశం అని చెప్తూ ఉంటారండి. ఇక్కడ ఎంతమంది భక్తులంటేనండి నిజంగా గురు పౌర్ణమి కదండీ! ఆ స్వామిని దర్శించుకుంటే చాలండి. ఎన్నో సుఖశాంతులు లభిస్తాయని, అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఒక ప్రగాఢ నమ్మకం అన్నమాట. ప్రగాఢ విశ్వాసం భగవంతుడి పైన, దత్తుడి పైన.
అక్కడ కొబ్బరికాయలు కట్టారు కదండీ! ఆ కడితే ముడుపు కడితే మనం అనుకున్న కోరిక నెరవేరుతదంటండి చూడండి. దత్తుల వారు అయితే ఇక్కడ కూడా ఫోటోలకి, వీడియోలకి అలౌ లేదండి. కానీ నేను బయట నుంచి కొంచెం తీసుకొని బయట నుంచి తీసిన కూడా స్క్రీన్ షాట్లు తీసుకున్నానండి. మీరు గమనించండి. చాలా పెద్ద క్యూ లైన్ ఉందండి. ఎక్కడో మహారాష్ట్ర నుంచి వేరు వేర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకున్నారండి. చాలా నయనానందకరంగా ఉందండి. ఎందుకంటే గురు పౌర్ణమి కదండీ! ప్రతి గుడి కూడా పూలమాలలతో ఎంతో శోభాయమానంగా ఉన్నాయండి. శ్రీ గురుదత్త, జై గురుదత్త, దిగంబర దిగంబర, శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర, అవధూత చింతన దిగంబర. ఉంటానండి. బాయ్ అండి. సెలవు. నమస్కారం.